నాకు ఎవ్వరి రెస్పెక్ట్ అవసరం లేదన్న. నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హు లవ్ మీ. ఐ డోంట్. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టాను. మీరు ఫుల్ స్క్రీన్లో చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? నేను డిస్క్రిప్షన్లో పెట్టిన బీట్ మార్క్ లింక్, షేక్ ఎఫెక్ట్ లింక్ని ఎలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. మీకు ఫౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ 5 seconds 25 దగ్గరికి రండి. ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా, ఓకే, ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచుకుని మిగతాది కట్ చేసింది. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర రండి. ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఇందాక ఎలాగైతే చేశారో అలాగే ఇక్కడ కూడా ఫోటో ఎంతవరకు, అదే బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫోటోని కట్ చేయండి. సెకండ్ కూడా అంతే. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ 3 dots కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసి ఆల్ ఎఫెక్ట్, అదే కాపీ ఆల్ ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చింది. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ యాడ్ చేసిన ఫోటోకి కాపీ చేసిన ఎఫెక్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఫోటో వదిలేండి. అదే థర్డ్ ఫోటో ఉంది కదా దానికి పేస్ట్ చేయండి. మీరు కావాలంటే దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ రండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుని మరి సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా దీనికి కీ యానిమేషన్లు ఉంటాయి. అందుకే దీన్ని ఏం చేయాలంటే లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చింది. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని సెకండ్ పిక్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుని లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా పక్కన యారో ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుని కలర్ ఆప్షన్, స్పీడ్ ఆప్షన్ ఆపేసుకుని పేస్ట్ చేయండి. అది తర్వాత లాస్ట్ ఫోటో కూడా సేమ్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, జై హింద్.